హలో గైస్, వెల్కమ్ టు sortutorials. ఇప్పుడు మేము వెబ్ డెవలప్మెంట్కి కావాల్సిన స్నిపెట్స్ పై వీడియోస్ చేయబోతున్నాం గైస్. సో ఈ వీడియోస్ మీకు రియల్ టైం లోపల చాలా హెల్ప్ అవుతాయి. సో దీనిలో ఫస్ట్ స్నిపెట్ గురించి మనం మాట్లాడుకుందాం గైస్. సో ఈ వీడియోలో మనం లైట్ మోడ్ నుండి డార్క్ మోడ్కి అండ్ అలాగే డార్క్ మోడ్ లైట్ మోడ్కి ఎలా స్విచ్ అవ్వాలో నేర్చుకుందాం. సో జనరల్ మనం చూస్తూ ఉంటాం గైస్, జీమెయిల్లో అవ్వచ్చు, లైక్ యూట్యూబ్లో అవ్వచ్చు, లైక్ గూగుల్ మ్యాప్స్లో అవ్వచ్చు, మనకు లైట్ మోడ్ ఉంటుంది అండ్ అలాగే డార్క్ మోడ్ ఉంటుంది. సో దీన్ని ఎలా స్విచ్ అవ్వాలో ఈజీగా చెప్తాను, స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం గైస్. సో దీనికి గాను ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను, లైట్ మోడ్ అండ్ డార్క్. అండ్ సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ నేను డైరెక్ట్గా VS కోడ్లో ఓపెన్ చేస్తున్నాను. దానికి గాను సింపుల్గా కోడ్ స్పేస్ డాట్ అని చేశాను గైస్. అండ్ ఇక్కడ మనం ఫోల్డర్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ మన ఫోల్డర్ లోపల మెయిన్ ఫైల్ index.html ని క్రియేట్ చేస్తున్నాం, index.html. అండ్ నెక్స్ట్ సో దీనికి కావాల్సిన CSS ఫోల్డర్ అండ్ దానిలో మళ్ళీ CSS ఫైల్ క్రియేట్ చేస్తున్నాం, లైక్ ఇక్కడ styles.css. అండ్ నెక్స్ట్ JS ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం అండ్ దీనిలో మళ్ళీ మనం ఒక JS ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, లైక్ మై స్క్రిప్ట్ .js. ఓకేనా? సో ఇలా మన ప్రాజెక్ట్ కావాల్సిన index.html ని, style.css ని అండ్ అలాగే మై script.js అనే 3 ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ index.html లోకి వెళ్ళేసి ఫస్ట్ ఇక్కడ HTML స్ట్రక్చర్ తీసుకున్నాం. ఇది సింపుల్ గా మీరు ఇలా సో ఎక్స్క్లమేటరీ ఇచ్చేసి ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్ మనకు HTML స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది. అండ్ దీనిలో ఫస్ట్ ఇక్కడ టైటిల్లో నేను ఇక్కడ సో లైట్ డార్క్ మోడ్ అని ఇచ్చేస్తున్నాం గైస్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం HTML స్ట్రక్చర్ తీసుకున్నాం, HTML స్ట్రక్చర్ ఇచ్చేసాం గైస్. అండ్ అలాగే సో దీని లోపల CSS ఫైల్ ఇంటిగ్రేట్ చేసేద్దాం అండ్ అలాగే JS ఫైల్ ని లింక్ చేసేసుకున్నాం గైస్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సో లింక్ ట్యాగ్ యూజ్ చేస్తూ లింక్ సో రిలేషన్ వచ్చేసి స్టైల్ షీట్ అండ్ టైప్ వచ్చేసి టెక్స్ట్ బై CSS అండ్ సో href యూజ్ చేస్తూ ఇక్కడ లింక్ చేసేస్తున్నాం, సో CSS/mystyle.css. నెక్స్ట్ అలాగే JavaScript ఫైల్ లింక్ చేసేస్తున్నాను ఇక్కడ సింపుల్ గా స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేస్తూ స్క్రిప్ట్ సో సోర్స్ సో ఇక్కడ js/myscript.js అని. ఓకేనా? ఇది కంప్లీట్ యువర్ HTML స్ట్రక్చర్ గైస్. సో మనకి ఇక్కడ ఇలా ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి మనకు సో ఈ లాగిన్ ఫామ్ అండ్ ఈ బటన్స్ ఫస్ట్ ఈ HTML స్ట్రక్చర్ ని మనం క్రియేట్ చేసుకుందాం గైస్. సో దానికి గాను ఫస్ట్ ఇక్కడ ఒక div తీసేసుకుంటున్నాను అండ్ div లోపల ఒక 2 బటన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను గైస్. సింపుల్ గా ఫస్ట్ ఒక div అండ్ ఇంకొక క్లాస్ ఇచ్చేస్తున్నాను లైక్ బటన్స్ అని చెప్పేసి అండ్ దీనిలో 2 బటన్స్ క్రియేట్ చేస్తున్నాను గైస్. బటన్స్ లైక్ డార్క్ మోడ్ అండ్ నెక్స్ట్ అలాగే ఇంకో బటన్ తీసుకుంటున్నా లైట్ మోడ్ ఇచ్చేసాం. ఓకేనా? డార్క్ మోడ్ లైట్ 2 బటన్స్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకో div తీసుకుంటున్నాను. సో ఈ div లోపల ఒక ఫామ్ క్రియేట్ చేయబోతున్నాను గైస్. ఈ div లోపల ఒక ఫామ్ క్రియేట్ చేయబోతున్నాను. సో div క్లాస్ లైక్ లాగిన్ అని చేస్తున్నాను అండ్ దీనిలో ఒక ఫామ్ క్రియేట్ చేస్తున్నాను గైస్. ఫామ్ అండ్ ఫామ్ లో అట్రిబ్యూట్స్ ఐడియా ఉన్నాయి కదా, లైక్ యాక్షన్ అట్రిబ్యూట్ అండ్ మెథడ్ అట్రిబ్యూట్ గైస్. మెథడ్ పోస్ట్ ఇచ్చేస్తున్నాను అండ్ దీని లోపల ఫామ్ కి హెడ్డింగ్ ఇచ్చేస్తున్నాను గైస్, లైక్ ఏంటి ఇక్కడ వెల్కమ్ టు సో SOR ట్యూటోరియల్ ఇచ్చేస్తున్నాను, వెల్కమ్ టు SOR ట్యూటోరియల్స్. ఓకేనా? SOR ట్యూటోరియల్స్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక div తీసేసుకొని div సో లేబుల్ సో లైక్ యూజర్ నేమ్ అంటున్నాను గైస్. ఓకే, నెక్స్ట్ అలాగే ఒక ఇన్పుట్ తీసుకుంటాం, ఇన్పుట్ సో టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ సో నేమ్ ఈజ్ ఈక్వల్ లైక్ ఇక్కడ యూ నేమ్ అంటున్నాను అండ్ అలాగే ప్లేస్ హోల్డర్ యూజ్ చేస్తున్నాను గైస్. సో ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ సో లైక్ ఇక్కడ సో ఎంటర్ యూజర్ నేమ్ ఇచ్చారు గైస్. ఓకేనా? సో నెక్స్ట్ సో సేమ్ ని కాపీ చేస్తున్నాను చూడండి, కాపీ అండ్ పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సో టైప్ ఆల్సో పాస్వర్డ్
అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ లైక్ pwd అంటున్నాను, యూ కెన్ గివ్ ఎనీ నేమ్ అండ్ ఎంటర్ పాస్వర్డ్ అంటున్నాను. ఓకేనా, ఓకే ఎంటర్ పాస్వర్డ్. నెక్స్ట్ ఇక్కడ లేబుల్ ఏం అవసరం లేదు కదా, సింపుల్ ఐ కెన్ యూజ్ ఓన్లీ ఇన్పుట్ దట్ ఈస్ టైప్ ఈజ్ ఈక్వల్ సబ్మిట్ అంటున్నాను గైస్, సబ్మిట్. సో మనకు డిఫాల్ట్ గా సబ్మిట్ వచ్చేస్తుంది కదా, సో దాన్ని మనం కొంచెం చేంజ్ చేసేద్దాం. సో ఐఎమ్ యూజింగ్ వాల్యూ అట్రిబ్యూట్, వాల్యూలో లాగిన్ అంటున్నాం గైస్. చూడండి ఇక్కడ దీన్ని ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నాను. సి సో చూడండి బై డిఫాల్ట్ మనకు HTML స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. సో దీన్ని మనం కొంచెం CSS అప్లై చేద్దాం గైస్, దీనికి నీట్ గా CSS రాసేసుకుందాం. దానికోసం ఇక్కడ సో style.cs లోకి వెళ్ళేసి ఇక్కడ కొన్ని CS ప్రాపర్టీస్ అయితే అప్లై చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మనం సో ఈ లాగిన్ ఫామ్ కి అండ్ ఆ బటన్ కి కొంచెం ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చేస్తున్నాను సింపుల్ గా. ఫస్ట్ లైక్ లాగిన్ కామా, సో మీరు ఎలా తీసుకోవచ్చు బట్ సరే బటన్స్ కామా లాగిన్. సో ఇక్కడ విడ్త్ ఇచ్చేస్తుంది గైస్, విడ్త్ లైక్ ఎలా, సో ఫిట్ కంటెంట్ ఫిట్ చేయమంటున్నాను, ఫిట్ ది కంటెంట్. అండ్ నెక్స్ట్ మార్జిన్ ఇచ్చేస్తున్నాను, మార్జిన్ సో లైక్ ఎలా ఇచ్చేస్తున్నాను మార్జిన్, సింపుల్ టాప్ అండ్ బాటమ్ ఒక టీ ఆర్ ఏమి ఇచ్చేస్తున్నాను అండ్ లెఫ్ట్ అండ్ ఆటో చేసేస్తున్నాను గైస్. నో సీ యు గెట్ లైక్ దిస్. సో ఆటోమేటిక్గా మనకి సెట్ అయింది. అండ్ నెక్స్ట్ ఆ లాగిన్ కి రాస్తున్నాను చూడండి, లాగిన్ కి ఓకేనా. సో ఈ లాగిన్ కి ఏమి ఇచ్చేద్దాం, సో సింపుల్ గా ఫాంట్ ఫ్యామిలీ లైక్ సాన్స్ సఫారీ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ లైక్ ప్యాడింగ్ ఇచ్చేస్తున్నాను గైస్, లైక్ ఒక 2 REM ఇచ్చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ లైట్ గా బార్డర్ ఇచ్చేస్తున్నాను గైస్, బార్డర్ సో లైక్ ఒక 1 పిక్సెల్ సాలిడ్ అండ్ సిల్వర్ ఇచ్చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ బార్డర్ రేడియస్ కూడా అప్లై చేస్తున్నాను గైస్, బార్డర్ రేడియస్ లైట్ గా స్లైస్ ఇచ్చేస్తున్నాను, దట్ ఈస్ 1.5 REM ఇచ్చేస్తున్నాను బార్డర్ రేడియస్. నెక్స్ట్ సో ఈ లాగిన్ ఫామ్ మనకు షాడో ఉంది గైస్, ఆ షాడో ఇచ్చేద్దాం. దానికి గాను బాక్స్ హైఫన్ షాడో లైక్ 0 పిక్సెల్ and just 2 REM and next minus 1.25 REM. Okay na, check it. So you'll get like this guys. Okay na, fine. And next so next ఆ ఫామ్ లో ఉన్న ఇన్పుట్ కి CS రాసేద్దాం guys, ఆ ఫామ్ లో ఉన్న ఇన్పుట్. సో లాగిన్ లో ఉన్న ఫామ్ ఎలిమెంట్ లో ఉన్న ఇన్పుట్ కి ఓకే. సో ఇన్పుట్ కి సింపుల్ గా విడ్త్ ఇచ్చేస్తున్నాను, విడ్త్ సింపుల్ గా 100% ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్యాడింగ్ ఇచ్చేస్తున్నాను గైస్, ప్యాడింగ్ లైక్ సో 0.5 REM ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ మార్జిన్ ఇచ్చేస్తున్నాను గైస్, మార్జిన్ సో 0.25 REM ఇచ్చేస్తాను. ఓకేనా, సో నౌ సీ యు గెట్ లైక్ దిస్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ విడ్త్ ఇచ్చేస్తున్నాను గైస్, అండ్ మీకు టాప్ అండ్ 4 సైడ్స్ కాకుండా ఇక్కడ లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ 0 REM ఇచ్చేస్తాను, లెఫ్ట్ అండ్ రైట్ 0 REM. అండ్ నెక్స్ట్ లాగిన్ లో ఉన్న ఫామ్ లో ఉన్న సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ సబ్మిట్, టైప్ ఈజ్ ఈక్వల్ సబ్మిట్, టైప్ ఈజ్ ఈక్వల్ సబ్మిట్ కి కొంచెం విడ్త్ ఇచ్చేస్తున్నాను, లైక్ ఒక 150 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డిఫాల్ట్ బార్డర్ ఉంటుంది కదా, సో బార్డర్ ని రన్ చేసేస్తాను చూడండి, గెట్ లైక్ దిస్. ఓకే ఫైన్. ఓకే చలో, సో మనకు అనుకున్నట్టు ఫామ్ వచ్చేసింది కదా, మనకు అనుకున్నట్టుగా లాగిన్ ఫామ్ అయితే వచ్చేసింది గైస్, మనకు అనుకున్నట్టుగా లాగిన్ ఫామ్ అయితే వచ్చేసింది. ఓకే అనుకున్నట్టుగా లాగిన్ ఫామ్ అయితే వచ్చేసింది గైస్. సో నెక్స్ట్ ఇంకేం చేసేద్దాం, సో ఇప్పుడు మనం దీనికి బటన్ పైన క్లిక్ చేసినప్పుడు సో మనం ఏం చేసేద్దాం, మనం బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేసేద్దాం, సో ఈ మోడ్ చేంజ్ చేద్దాం, కలర్ మోడ్ ని డార్క్ మోడ్ నుంచి లైట్ మోడ్ కి. సో దీనికి గాను మనం కొంచెం జావా స్క్రిప్ట్ రాసేద్దాం గైస్. చలో గో టు ద మై script.js. సో ఇక్కడికి వెళ్ళేసి సో బిఫోర్ గైస్ ఇంకొక సింపుల్, సో దేన్ని బేసిస్ గా రాసుకుందాం. సో ఇక్కడ ఒక మెటా ట్యాగ్ అయితే తీసుకుంటున్నా గైస్, సింపుల్ గా ఇక్కడ ఒక మెటా ట్యాగ్ అయితే తీసుకుంటున్నాను. సో అదేంటి అంటే సింపుల్ గా మెటా, సో మెటా సో నేమ్ ఈజ్ ఈక్వల్, సో మనకు డిఫాల్ట్ అయితే ఒక ప్రాపర్టీ CS లోపల దట్ ఈస్ కలర్ స్కీమ్. సో కలర్ స్కీమ్ అండ్
సో నేమ్ ఈజ్ ఈక్వల్ కలర్ స్కీమ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ తీసుకొని నేను అప్లై చేస్తున్నాను గైస్. ఈ ఎలిమెంట్ తీసుకొని నేమ్ అనే కలర్ స్కీమ్ తీసుకొని అప్లై చేస్తున్నాను. ఇక్కడ కంటెంట్ ఇచ్చేస్తున్నాను. కంటెంట్ ని అప్లై చేయమని చెప్తున్నాను. దట్ ఈస్ లైట్ ఆ డార్క్ అని మనం చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ నేను ఈ ఎలిమెంట్ ని గెట్ చేసుకొని, సో ఈ మెటా కలర్ నేమ్ ఈజ్ ఈక్వల్ కలర్ స్కీమ్ అనే ఎలిమెంట్ ని గెట్ చేసుకొని, సో ఇప్పుడు నేను ఆ డార్క్ మోడ్ నుంచి కలర్ స్కీమ్ అనే ప్రాపర్టీ యూస్ చేస్తూ డార్క్ మోడ్ నుంచి లైట్ మోడ్ నుంచి డార్క్ కి చేంజ్ చేయాలనుకుంటున్నాను గైస్. సో దానికి సింపుల్ గా స్క్రిప్ట్ వేసుకో ఫంక్షన్ తీసుకుంటాను. ఫంక్షన్ సింపుల్ గా సో లైట్ మోడ్ అనే ఫంక్షన్ తీసేసుకున్నాను. అండ్ దీంట్లో సో సింపుల్ గా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ యూస్ చేస్తూ డాక్యుమెంట్ డాట్, సో ఇక్కడ క్వరీ సెలెక్టర్ అనే మెథడ్ యూస్ చేస్తున్నాను. క్వరీ సెలెక్టర్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మెథడ్స్ గైస్. డాక్యుమెంట్ డాట్ ఐడి యూస్ చేసుకోవచ్చు, నేమ్ యూస్ చేసుకోవచ్చు, ట్యాగ్ యూస్ చేసుకోవచ్చు, క్లాస్ నేమ్ యూస్, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మెథడ్స్ గైస్ జావాస్క్రిప్ట్ లోపల. సో ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ క్వరీ సెలెక్టర్ అనే మెథడ్ యూస్ చేస్తున్నాను. అండ్ ఎలిమెంట్ ని గెట్ చేస్తున్నాను. ఏ ఎలిమెంట్ ని? సో మెటాని గెట్ చేసుకుంటున్నాను గైస్. సింపుల్ గా మెటా. సో మెటాలో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కదా. సో మెటాలో ఇక్కడ యాట్రిబ్యూట్ ఏం తీసుకుంటున్నాను? మెటా నేమ్, అండ్ నేమ్ ఇస్ ఈక్వల్ కలర్ స్కీమ్ తీసుకుంటాం. కలర్ స్కీమ్ ఓకేనా. అండ్ సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ అయితే గెట్ చేసుకున్నాం గైస్. సో ఈ ఎలిమెంట్ కి సెట్ అట్రిబ్యూట్ యూస్ చేస్తూ ఓకేనా, సెట్ అట్రిబ్యూట్ యూస్ చేస్తూ, సో ఇక్కడ అట్రిబ్యూట్ నేమ్ ఏమి ఇచ్చేస్తున్నాను? ఇక్కడ అట్రిబ్యూట్ నేమ్ ఏమి ఇచ్చేస్తున్నాను? సెట్ అట్రిబ్యూట్ యూస్ చేస్తూ అట్రిబ్యూట్ నేమ్ ఏమి ఇచ్చేస్తున్నాను? ఇక్కడ కంటెంట్ ఇచ్చేస్తున్నాను. కంటెంట్. సో కంటెంట్ ఏమి అప్లై చేస్తున్నాను ఇక్కడ? సో ఇది లైట్ మోడ్ కదా, సో కాబట్టి ఇక్కడ లైట్ అప్లై చేస్తున్నాను. ఓకేనా, సేమ్ మళ్ళీ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో దట్ ఈస్ ఫర్ డార్క్ మోడ్. ఓకే, డార్క్ మోడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. అండ్ దీంట్లో కలర్ స్కీమ్ ఆ కంటెంట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ డార్క్ అప్లై చేస్తుంది కదా. చలో, సో ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ని ఈ బటన్ పైన కాల్ చేసేద్దాం గైస్. సో బటన్ లోకి వెళ్ళేసి ఆన్ క్లిక్ అనే ఈవెంట్ యూజ్ చేస్తూ ఆన్ క్లిక్ అయినప్పుడు, సో ఇక్కడ నేను లైట్ మోడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. డార్క్ కదా, ఇక్కడ డార్క్ మోడ్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ లైట్ మోడ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసేద్దాం. ఆన్ క్లిక్, సో ఇక్కడ లైట్ మోడ్. ఓకేనా, చలో క్లిక్ అంటూ ద డార్క్ మోడ్, డూ అప్లై లైట్ మోడ్, డార్క్ మోడ్ లైట్. సింపుల్ గా రాసేసుకోవచ్చు. ఇంకా మనం కావాలంటే బటన్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు లైట్ మోడ్ లో ఉన్నప్పుడు ఈ బటన్స్ నార్మల్ గా ఉంది కదా, దీన్ని కూడా మనం కొంచెం సిఎస్ ప్రాపర్టీస్ అప్లై చేసేద్దాం గైస్. సో దానికి గాను సింపుల్ గా ఇక్కడ నేనైతే సో ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటున్నాను. సింపుల్ గా కి క్లాస్, సో నేను ఇక్కడ HTML1 అనే ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. దీంట్లో నేమ్ సిఎస్ రాస్తున్నాను. ఇక్కడ డాట్ sub1 కి సో నాకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఇచ్చేస్తున్నాను. అండ్ అలాగే కలర్ వైట్ ఇచ్చేస్తున్నాను గైస్. ఓకేనా, చూడండి. సో ఇలా వచ్చేసి లైట్. అండ్ డార్క్ మోడ్ ఉన్నప్పుడు ఏమవ్వాలి? మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వైట్ అవ్వాలి. ఓకేనా, కలర్ బ్లాక్ అవ్వాలి కదా. చలో, సో దాని గురించి చేంజ్ చేసేద్దాం. దానికి ఇంకొక బటన్ తీసుకుంటాం. లైక్ సో ఇక్కడ sub2 అని ఇంకొక క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ లైక్ వైట్ ఇచ్చేస్తున్నాను. ఓకే, కలర్ బ్లాక్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా, చలో గైస్. సో వీటిని కూడా మనం ఇక్కడ సో జావాస్క్రిప్ట్ లోపల ఆన్ క్లిక్ పైన రాస్తున్నాను చూడండి, ఇదే ఫంక్షన్ లోపల. సో ఇక్కడ నేను డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ యూస్ చేస్తూ, సో ఇక్కడ క్వరీ సెలెక్టర్ మెథడ్ యూస్ చేస్తూ, సో ఎలిమెంట్ ఏం గెట్ చేసేసుకున్నాం? ఇక్కడ మనం ఆ ఇన్పుట్ ని గెట్ చేసుకున్నాం గైస్. ఇన్పుట్, సో ఇక్కడ ఇన్పుట్, సో ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ ఉంటుంది. టైప్ ఈజ్ ఈక్వల్ సబ్మిట్ అనే ఎలిమెంట్ ని గెట్ చేస్తున్నాను. అండ్ దీనికి సెట్ అట్రిబ్యూట్ అప్లై చేస్తున్నాను. సో అట్రిబ్యూట్ నేమ్ ఏంటిది? క్లాస్ అట్రిబ్యూట్. అండ్ సో క్లాస్ నేమ్ ఏంటిది? సో sub1. ఓకేనా, అండ్ ఇదే క్లాస్ ని ఇక్కడ డార్క్ అప్లై చేయండి. సేమ్ మెథడ్ యూస్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ ఇక్కడ sub2 ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ. సో డార్క్ లైట్, డార్క్. సో ఇలా సింపుల్ గా మనం ఈజీగా డార్క్ మోడ్ నుంచి లైట్ మోడ్ కి ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చు గైస్. ఓకేనా, ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ కోడ్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి స్నిప్పెట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.